ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా అనుష్ఠానాల్లో ఈరోజు మీకు ఒక గొప్ప అనుష్ఠానం. ఎందుకంటే అనుష్ఠానం అనగానే అన్నీ గొప్పవే ఉంటాయి. ఓ మహాత్ముడు నాకు అన్నారు, స్వామి మీరు చెప్తున్నారు బాగానే ఉన్నాయి, ఈ కాలంలో ఇవన్నీ కూడా అనుష్ఠానం చేయలేరండి అని వారి అభిప్రాయాన్ని తెలిపారు. మంచిదే, కానీ అందరూ అలా ఉండలేరు కదండి. ఒకరికి కాళ్ళు లేవు, ఆ కాళ్ళు లేవు వాడు అనుకుంటాడు మన జీవితం ఇంతే కదా అనుకుంటాడు. కానీ ఇంకొకడు ప్రయత్నం చేసి వాడు ఒలింపిక్స్కో మరి ఇంకెక్కడికో వెళ్ళి ఒక విషయాన్ని సాధిస్తారు. ఇది మనం చూస్తుంటాం. అందుకని ఏంటంటే నిరుత్సాహపడకూడదు. మానవుడు ఈ యుగంలో ప్రయత్నం చేస్తే చాలు. భగవంతుణ్ణి పొందాలి, ఓ సాధన చెయ్యాలి, సాధన ద్వారా వాంఛలు తీర్చుకునే కొందరు, లేదా మన శక్తి కొలది చేద్దాం అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు సమాజంలో ఉంటారు. పూర్తిగా అయితే లేరు అని మనం చెప్పకూడదు. కనుక నువ్వు చేసినటువంటి అది స్వల్పమైన అనుష్ఠానమైనా సరే పరమాత్మ మెచ్చే తీరుతాడు. నీ ఆడంబరాన్ని స్వామి చూడ్డు. నీలో ఉన్న భక్తి, శ్రద్ధ, ఏ భావంతో నువ్వు చేస్తున్నావో ఆ భావాన్ని ఆయన స్వీకరిస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అనుష్ఠానం చెయ్యాలి. అర్థమవుతుంది? అందుకని మొట్టమొదటిగా నిరుత్సాహపడకూడదు. అయ్యో ఇవన్నీ మనం చెయ్యలేము అని ఎప్పుడు అనుకోకూడదు. ఏది చెప్పినా వినేటప్పుడు అబ్బో అనిపిస్తుంది, ఎంత ఉంటుందని భయపిస్తుంది. ఆహార విషయమే తీసుకున్నాము, ఇంత అన్నం తింటావు, నమిలేంతవరకు నీకు తెలుసు, తర్వాత దాని ప్రక్రియ మనకు తెలుస్తుందా? అది ఎక్కడికి పోతుంది, ఎలా జీర్ణమవుతుంది, ఎలా రక్తంగా మారుతుంది, ఎలా నీకు నరాల్లోకి చేరుతుంది, మాంసంగా మారుతుంది, కొవ్వుగా మారుతుంది, ఇవన్నీ మనకు తెలుసా? నీకు తెలియదని అవేనా ఆగిపోతున్నాయా? వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. అలాగే భగవంతుడి మీద దృష్టి ఉండి భక్తితో, శక్తితో, శ్రద్ధతో నువ్వు చేసే స్వల్పమైన అనుష్ఠానమైనా సరే నిన్నది రక్షిస్తుంది. అందుకని అనుష్ఠానాలను చెప్తున్నాం కదా మేమని నిరుత్సాహపడకూడదు నాయన. అర్థమైందే? ధైర్యంగా ఉండాలి. నేను చేయగలుగుతా, నువ్వు ఎంత చేయగలుగుతావు అంతే చెయ్యి. నీ భక్తికి మెచ్చుతాడు. కనుక అలాంటి అనుష్ఠానాలే మీకు నేను చెప్తున్నాను. అంతేగాని ఎక్కడికో అడవిలోకి వెళ్ళి తపస్సు చేయండి అని చెప్పటం లేదు. గృహంలో ఉండి చేసేటటువంటి పనులు ముహూర్తానికి సంబంధించినటువంటివే చెప్తాను నేను వేదభాష్యం చెప్పటం లేదు, వేదాంతపరమైనటువంటి ఉపనిషద్ భాష్యము చెప్పటం లేదు. ఎందుకని అవి కొద్ది కఠినంగా ఉంటాయి, అర్థం చేసుకోవటం కష్టం. ఏదో మధ్యలో ఏదో ఒక వీడియో చేస్తాను నేను వేదాంతపరమైనటువంటివి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి అనుష్ఠానము ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదట ఏకాదశి. ఇది అందరికీ తెలుసు. ఇది శయని ఏకాదశి అంటారు. అంటే మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు అనేది మనకు అందరికీ తెలుసు.
ఇక్కడ యోగ నిద్ర కంటే కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది అది ఆయన రహస్యం. ఆయన యోగ నిద్ర యొక్క సంబంధమైన విషయాన్ని వర్ణించి చెప్పగలిగేటటువంటి శక్తి సామర్థ్యములు మానవుడికైతే లేవు. ఒకవేళ చెప్తున్నారంటే అది ఊహాజనితాలే తప్ప ఇతరములు కావు. పరమాత్మతత్వం నీకేమీ తెలుస్తుందండి? ఆయన సంకల్పం ఏమిటో, ఆయన యొక్క విశేషమేమిటో మనం గ్రహించదు. ఎందుకని మనకు అంత విశేషమైన ప్రజ్ఞ బుద్ధి లేదు. మనకు 40 క్యాండిల్ బల్బు మనం, అది కొన్ని వేల వాట్స్ బల్బు, అది అంత గ్రహించే శక్తి మనకు లేదు. మనకు శాస్త్రం ప్రమాణం కనుక శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని గ్రహించి ఆ గ్రహించిన విధానాన్ని మనం అనుష్ఠానం చేస్తే ఏం ఫలితం అనేది ఆయన ఇస్తాడు. నీకు కర్మయందే అధికారం ఉన్నదని మనకు గీత బోధిస్తుంది. కనుక చాతుర్మాస్య దీక్ష చేస్తారు 4 మాసాలు. అంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 మాసాల్లో చేసేటటువంటి చాతుర్మాస్య దీక్ష ఇది గృహస్థులు చేస్తారు. వర్షాలు వస్తుంది కనుక అంతా జలమయం అయిపోతుంది కనుక యతీశ్వరులు, సన్యాసులు, వానప్రస్థులు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏదో ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని ఒకే దగ్గర కూర్చొని అనుష్ఠానం చేస్తారు. పర్యటన మానివేసి పూర్వం చేసేదలా. చాతుర్మాస్యాన్ని ప్రతి గృహస్థుడు చేయొచ్చు. ముఖ్యంగా ఈ మాసాల్లో, అంటే ఈ చాతుర్మాస్యంలో ఈ తొలి ఏకాదశి నుండి భాగవత పారాయణం చేసేటటువంటి వాడు, రామాయణ పారాయణం చేసేవాళ్ళు, ఉపనిషత్ పారాయణం చేసేటటువంటి వారు అనేక మంది ఉంటారు, చేయొచ్చు. కనుక తొలి ఏకాదశి నాడు నువ్వు చేయాల్సినటువంటి విధి విధానం నీకు తెలుసు. నేను ప్రత్యేకించదని చెప్పనవసరం లేదు. ప్రాతకాలం స్నానము, మహావిష్ణువు యొక్క పూజ, చక్కగా పుష్పాలు తీసుకొని పురుష సూక్తాన్ని చదువుతూ స్వామికి అర్చన చెయ్యండి. లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం కరన్యాస అంగన్యాస పంచపూజతో సహా స్వామిని ఆరాధించండి. ప్రసాదం పెట్టండి, ఆరాధన చేయండి. వీలుంటే విష్ణు సహస్రనామ పారాయణమన్నా ఈ 4 నెలలు చేసుకోవచ్చు, లేదా ఒక్కరోజు చేయండి. భక్తి శ్రద్ధలు ఉన్నవారు ప్రతిరోజు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చేంత వరకు నారాయణోపనిషత్తు చాలా చిన్నదండి. అది ఉదయం కానీ సాయంత్రం కానీ, ఉదయం చదివా రాత్రి కృతం పాపం నాశయతే అన్నారు. రాత్రి చేసినటువంటి పాపమంతా ప్రాతకాలం పారాయణంతో పోతుందన్నాడు. లేదు సాయంత్రం చేశావనుకో పారాయణము, దివసకృతం పాపం నాశయతే అన్నాడు. రోజంతా చేసినటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి. నారాయణ ఉపనిషత్తు పారాయణం శ్రద్ధగా దాన్ని ఆచరించండి. ఎందుకంటే భగవద్ ఆచరణ, కర్మాచరణ వల్ల ఏమవుతుంది? మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అయిన తర్వాత ఏమవుతుంది? శరీరం దృఢపడుతుంది, దిగులు పోతుంది, నిరాశ తొలుగుతుంది. మనకు తెలియకుండానే ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఈ సంవత్సరం. ఏమండి తొలి ఏకాదశి ఎప్పుడు అనేది ఒక ప్రశ్న. కొంతమంది 24 అంటున్నారు, కొంతమంది 25 అంటున్నారు అనేది ఇక్కడ పెద్ద సమస్య. ఇక్కడ 24వ తారీఖు దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారంగా 9 గంటల 12 నిమిషాల ఉదయము వరకు మనకు దశమి ఉంది. ఆ పైన మనకు ఏకాదశి ప్రారంభం అవుతుంది. మనకేంది, సూర్యోదయ సమయంలో ఉంటే ఆ రోజంతా ఉన్నట్టు లెక్క అనేటటువంటి ఒక నానుడి ఉన్నది. ఇక్కడ ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని, మహావిష్ణువుని దృష్టిలో ఉంచుకొని, మనకు స్కాంధ పురాణంలో చెప్పినటువంటి
ప్రకారంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయదలిచినటువంటి వారు నిషాముఖ అంటే సాయంత్రం సమయము, గోధూళి సమయంలో ఏకాదశి గడియలు ఉన్నట్లయితే ఆ వ్రతం చేసుకోవచ్చు అని మనకు వ్రతకథలోనే మనకు వివరిస్తారు. కనుక ఆ వ్రతాన్ని మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి అనే సంకల్పం ఉన్నటువంటి వారు 24వ తారీఖు సాయంత్రం చేసుకోవచ్చు. ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి వ్రతాన్ని, ఏకాదశి, తొలి ఏకాదశి పూజ పునస్కారం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని చేయాలనుకున్నటువంటి వారు మాత్రము 25వ తారీఖు శనివారం నాడు దృక్సిద్ధాంతం ప్రకారం 11:34 వరకు మనకు ఏకాదశి ఉంది. కనుక ప్రాతకాలమే మీరు విష్ణు సహస్రనామం చేసుకోండి, స్వామిని ఆరాధించుకోండి, అభిషేకం చేయండి, యథా మీ శక్తి భక్తి. కానీ ఆనాటి నుండి మళ్ళీ కార్తీక ఏకాదశి వచ్చేంత వరకు నారాయణోపనిషత్ పారాయణం ప్రతి నిత్యము చదివనుకు 10 నిమిషాలు. ఇంకా నీకు సహస్రనామ స్తోత్రం చదవాలంటే టైం పడుతుందేమో, కానీ నారాయణోపనిషత్తు మాత్రం చాలా చిన్నది. అది ప్రతినిత్యం నువ్వు కానీ ఉభయ సంధ్యల్లో ఉదయం కానీ సాయంత్రం కానీ పారాయణం చేసినట్లయితే ఈ చాతుర్మాస దీక్ష నువ్వు చేసినట్లు ఫలితం నీకు కూడా ఉంటుంది. కనుక ఆ మహానారాయణ ఉపనిషత్తుని చక్కగా పారాయణం చేయండి. స్వామి మాకు లేదు, స్వామి మా దగ్గర లేదు అన్నటువంటి వారు మాత్రము 9966690246కి కాల్ చేయండి. వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. నారాయణోపనిషత్తు మాకు పెట్టండి, మేము దాన్ని పారాయణం చేసుకుంటాము. చక్కగా పెడతాను, చేసుకోండి. కేవలం నారాయణ శబ్దోచ్చరణ మాత్రేణ, నారాయణ్ అన్న మాత్రం చేతనే సమస్తమైనటువంటి దుఃఖాలు తొలుగుతాయి, మురికి తొలుగుతాయి. ఇంతకన్నా మనం ఏం చేయగలుగుతామండి? యజ్ఞాలు చేయలేము, యాగాలు చేయలేము, దానాలు చేయలేము. ఉన్న సమయాన్ని ఓ 15 నిమిషాలు పరమాత్మ కోసం కేటాయించకపోతే ఈ జన్మకు అర్థం ఉంటుందా? చెప్పండి. నిరంతరం పరిగిస్తూనే ఉంటాం మనం, కేవలం ఇంద్రియాలను తృప్తిపరిచే దానికోసంగానే మన పాకులాటలన్నీ కూడా. కానీ ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నిరుత్సాహాన్ని వీడి శ్రద్ధతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో పరమాత్మనందరూ కూడా తొలి ఏకాదశి నాడు నుండి అనుష్ఠానాలు చేయటం ప్రారంభించి, లేదు స్వామి మేము ఇంత చేయలేమంటే కనీసము ఆ రోజు ఉదయము సాయంత్రమైనా సరే 24 సాయంత్రము ఏకాదశి గడియలు ఉంటాయి, ఆ రోజు చక్కగా సాయంత్రం ఉపనిషత్ పారాయణం చేయండి. 25వ తారీఖు శనివారం ప్రాతకాలం ఏకాదశి గడియలు ఉంటాయి, చక్కగా మీరు నారాయణ ఉపనిషత్ పారాయణం చేయండి, చేసి ఆనందాన్ని పొందండి నాయన. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించారని ఆశిస్తూ మీ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.